అరుణాచలం పేరు వినగానే శివయ్య భక్తి, గిరి ప్రదక్షిణ, మోక్ష మార్గం గుర్తుకొస్తాయి. వేలాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటారు. ముఖ్యంగా అరుణాచలగిరిపై ఉన్న మోక్ష మార్గం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు కూడా. బట్ ఇటీవల అక్కడ జరిగిన పలు ప్రమాదాలు కావచ్చు, అనారోగ్య ఘటనలు కావచ్చు, భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మోక్ష మార్గంలోకి వెళ్లాలంటే ఇకపై కొత్త నిబంధనలు తప్పనిసరి. టైమింగ్స్ కూడా ఫిక్స్ చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. పంచభూత లింగాల్లో అగ్నితత్వాన్ని సూచించే క్షేత్రంగా అరుణాచలానికి ప్రత్యేక స్థానమే ఉంది. ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. అదే సమయంలో కొంతమంది భక్తులు గిరిపై ఉన్న మోక్ష మార్గం ద్వారా కూడా ప్రయాణిస్తారు. అయితే ఇటీవల మోక్ష మార్గంలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది భక్తులు జారిపడటం, కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావటం, మరికొందరికి ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటి ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లు పెంచారని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే మోక్ష మార్గం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక గ్రిల్ ఏర్పాటు చేశారు. ఇకపై ఆ గ్రిల్లో నుంచి వెళ్ళగలిగిన వారికే మోక్ష మార్గంలోకి అనుమతి ఉంటుందంట. అంటే శారీరకంగా ఇబ్బంది ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు ఈ మార్గంలోకి వెళ్లకుండా నిరోధించడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు చెప్తూ ఉన్నారు. మరో కీలక నిర్ణయం మోక్ష మార్గం టైమింగ్స్. గతంలో కొంతమంది భక్తులు తెల్లవారుజామున, రాత్రి ఆలస్యంగా కూడా ఈ మార్గంలోకి వెళ్లేవారు. దీంతో ప్రమాదాలు జరిగితే సహాయక చర్యలు చేపట్టడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మోక్ష మార్గం తెరిచి ఉంటుంది. ఆ సమయం తర్వాత ఎవరిని కూడా అనుమతించరు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మోక్ష మార్గంలో ప్రయాణించే సమయంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా, జారిపడినా లేదా ఇతర ఇబ్బందులు వచ్చినా వెంటనే సమాచారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవసరమైతే వైద్య సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే స్పందించేలా చర్యలు కూడా తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. సోషల్ మీడియాలో కొంతమంది గ్రిల్లో పట్టకపోతే కూడా బలవంతంగా వెళ్ళొచ్చు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. బట్ అధికారులు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే గ్రిల్లో పట్టని వారు బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించకూడదు అని. అది చాలా ప్రమాదకరం మాత్రమే కాదు, నిబంధనల ఉల్లంఘన కూడా అవుతుంది. భక్తులు మోక్ష మార్గానికి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఖాళీ కడుపుతో వెళ్లకూడదు, నీటి బాటిల్ వెంట తీసుకువెళ్లాలి, గుండె సంబంధిత సమస్యలు కావచ్చు, అలాగే శ్వాస సంబంధిత ఇబ్బందులు కావచ్చు, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ మార్గంలోకి వెళ్లకుండా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. అలాగే వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు కూడా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అరుణాచల మోక్ష మార్గం భక్తులకు అత్యంత పవిత్రమైన మార్గం అయినప్పటికీ భద్రత కూడా అంతే ముఖ్యమని అధికారులు చెప్తూ ఉన్నారు. గతంలో జరిగిన ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చామని భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.